మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం. ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెబుతున్న వివరాలు ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళన గురిచేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కిలోమీటర్ల వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తాజాగా స్పందించారు. భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని ఆయన తెలిపారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం నమోదైందని ఆయన తెలిపారు. భూ ప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు తాజాగా వచ్చాయని శేఖర్ తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపైనే ఇది ఎక్కువ ప్రభావం చూపిందని ఆయన అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నుంచి దాదాపు 300 కిలోమీటర్ల వరకు భూకంపం ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. అందువల్లే హైదరాబాద్లో భూమి కంపించిందని కూడా ఆయన అన్నారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ఆయన సూచించారు. ఇక తాజాగా సమ్మక్క సారక్క గద్దెలు వణికిపోయాయి ఈ భూకంపంతో. ఇవాళ ఉదయం మేడారంలో ఆ తల్లుల గద్దెలపై ఉన్న ఇనుప గ్రిల్స్ కూడా ఊగిపోయిన సందర్భాలు మనకు కనిపించాయి. ములుగు జిల్లాలో ఇవాళ ఉదయం 7:27 భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. సమ్మక్క గద్దె వద్ద ఉన్న కెమెరాకు ఈ భూ ప్రకంపనలు చిక్కాయి. భూమి ప్రకంపించిన సమయంలో గద్దె వద్ద ముగ్గురైతే ఉన్నారు. ఒక వ్యక్తి గద్దె వద్ద కూర్చొని పూజ చేస్తుండగా మరొక వ్యక్తి అతని సమీపంలో నిలబడ్డారు. ఒక మహిళ కూడా ఆ గద్దె వద్దే ఉంది. భూమి కంపిస్తున్న సమయంలో ఆ ముగ్గురు కూడా కొంత ఆందోళన గురైన సందర్భాలు మనం చూస్తున్నాం వీడియోలో. ఏం జరుగుతుందో వాళ్ళకైతే అర్థం కాలేదు. కొద్దిసేపు అటు ఇటు చూశారు. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగినట్లు సీసీ కెమెరాల ద్వారా స్పష్టమైంది. కెమెరాలు వణికిపోవడంతో అక్కడ భూమి కంపించినట్టుగా కూడా మనకు అర్థమైంది.